వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. కడప జిల్లా ప్రొద్దుటూరు సిఐటియు కార్యాలయం నందు ప్రెస్ మీట్. నూతన కమిటీ ఏపీ మెడికల్ హెల్త్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం. సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ వారు మాట్లాడుతూ పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్స్ కు జీవో ప్రకారం 18,600 వేతనం ఇవ్వాలని, అలాగే కార్మికులకు ఈఎస్పీఎఫ్ అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని చెప్పడం జరిగింది. పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ శానిటేషన్ వర్కర్స్ కు కమిటీ వేయడం జరిగింది. కమిటీలో అధ్యక్షులు రత్నమ్మ, ప్రధాన కార్యదర్శి కళావతి, కమిటీ సభ్యులుగా నరసింహ, మహేష్, గంగాధర్డి, నరసింహులు, మల్లి, లక్ష్మీదేవి, మరియమ్మ, మల్లమ్మ, జ్యోతి. ఈ ప్రెస్ మీట్లో సిఐటియు పట్టణ కార్యదర్శి విజయ్ కుమార్, పట్టణ కార్యదర్శి రాఘవ పాల్గొనడం జరిగింది. మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. గవర్నమెంట్ హాస్పిటల్లో గత నెలలుగా పారిశుద్ధ్య కార్మికులు దాదాపు 80 నుంచి శానిటేషన్లో పనిచేస్తున్నారు. మీరు గత కొన్నేళ్లుగా పరిచేస్తులుగా ఉండి మేము అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళతో పరిచయం పెంచడం జరిగింది. ఆ పరిచయంలో భాగంగానే జీతాలు తక్కువ వేతనాలతో దీన్ని బాధ పెడుతూ, వేధిస్తూ, పని భారం పెడుతూ ఉన్నటువంటి అక్కడ సూపర్వైజర్ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తీసుకొచ్చినప్పుడు మేము కూడా పై నాయకత్వంతో మాట్లాడి ఈరోజు వారిని పరిచయం చేసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం ఆసుపత్రి 350 పడకల ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రి. ఈ 350 పడకల ఆసుపత్రిలో స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు, శానిటేషన్ వర్కర్లు కూడా పనిభారం ఎక్కువ పడుతుంది. కానీ బ్యాంక్ పాల్ పక్కన చూసుకుంటే కార్మికులను కూడా పెంచాలని మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. భవిష్యత్తులో జీతం కూడా 18,600 చిల్లర అయితే ఈరోజు పిఎఫ్, ఈఎస్ఐ పోను 16,000 నెట్ క్యాష్ వాళ్ళ అకౌంట్లో పడాల కార్మికులు. అయితే కాంట్రాక్టర్ వారికి 4,000 రూపాయలు స్వాహా చేసుకుంటున్నాడు, 12,000 చిల్లర మాత్రమే ఇస్తున్నాడు. కాబట్టి ఈ సిఐటిగా వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో 18,500-600 రూపాయలు ఇచ్చేంత వరకు పోరాటం ఉంటుంది. కార్మికులకు ఏ అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎవరినైనా ఎంతవరకైనా పోరాటం చేస్తాం. కార్మికులందరినీ కూడా సమస్యగా ఏకం చేస్తాం. ఈ రోజు కార్మికులకు జీతాలు 6 నెలలు అయితే, 5 నెలలు అయితే ఒకటి ఇవ్వడం, 4 నెలలు అయితే ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు సిఐటిలో వారు నమ్మకం ఉంచి ఈరోజు మాకు సిఐటి వల్లనే న్యాయం జరుగుతుంది, మాకు కోరికలు నెరవేర్తాయని విశ్వాసంతో వారికి వచ్చినందుకు సిఐటిగా మేము పనిచేశాం. ప్రెస్ మీట్ ఇచ్చాం సూపరింటెండెంట్ గారికి, అలాగే కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడడం జరిగింది. తక్షణమే వెంటనే వారికి 2 జీతాలు మీద వేయడం జరిగింది. ఎప్పటికైనా ఏ ఒక్క కష్టం వచ్చినా కూడా హాస్పిటల్లో ధర్నా చేసేదానికి కానీ, సమయం చేసేదానికి సిఐటి ఎప్పటికి కూడా సంసిద్ధం ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు ఏపీ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా సిఐటి అనుబంధంగా ఈరోజు కమిటీ వేయడం జరిగింది. కమిటీలో మన అధ్యక్షురాలుగా రత్తమ్మ, అలాగే ప్రధాన కార్యదర్శిగా కళావతి, అలాగే మన కమిటీలో నాయకులుగా నరసింహ, గంగాధరు, ఆ నుంచి వచ్చి మహేష్, నరసింహ, ఎం లక్ష్మి, వీళ్ళందరినీ కమిటీలో తీసుకోవడం జరిగింది. ఇంకా మిగతాలు ఉన్నారు. కానీ ఏదైతే ఏముంది, ఈ రోజు కనీస వేతనము 18,500 ఇవ్వాలని ఒక మెడికల్ మనకు వర్కర్స్ దాంట్లోనే ఆల్రెడీ జీవోలు ఉంది. కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని హాస్పిటల్లో అమలైంది, కొన్ని హాస్పిటల్లో అమలు కాలేదు. అది ఒకటి. మన జిల్లాలో మాత్రము స్పెషలిస్ట్ గా చూసుకుంటే ఈ బాలనారాయణ అనే కాంట్రాక్టర్ ఈ రోజు కార్మికులకు కనీసం 4 నెలలకు 5 నెలలకు జీతాలు చేసే పరిస్థితి వచ్చింది. కారణం ఏమంటే సరిగ్గా యూనియన్లు లేక, అక్కడ మాట్లాడడానికి లేక. ఈ రోజు మన యూనియన్లో చేరబట్టి వీళ్ళు 2 నెలల నుంచి మనం పోరాడుతున్నాం. ఈ రోజు 2 నెలల క్రితం కూడా ఈ రోజు మన కార్మికులు వేయడం జరిగింది. అది కూడా ఒక సిఐటి సంఘంతోనే సాధ్యమని నేను చెప్తాను. కనుక రాబోయే రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఏ సమస్యలు కూడా ప్రతి ఒక్కరు కార్మికులు ఏ నష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి యూనియన్ లీడర్లుగా మేము కూడా పరిష్కారం చేస్తామని ఈ సభగా చదివిస్తున్నాం.